హాయ్ ఎవ్రీవన్. ఎక్కడికొచ్చానో అనుకుంటుండ్రా? మీరే గెస్ట్ చేసి మరి చెప్పలేరు. ఎందుకంటే నేనే చెప్పలేదు ఎళ్ళిందాకా. సో, మీరే చూడండి మీకే తెలుస్తుందనమాట. బట్ చూసాక మాత్రం బావుంది అని ఒక ఫీల్ అయితే వస్తది. చూడండి వైబ్ మన ముందే వస్తుంది. వీళ్ళ దగ్గరికైతే వెళ్తున్నాం గైస్. ఇటు పేరు గజపతి జిల్లాలోన జిరంగ్ అనే ఊర్లోన వీళ్ళు ఉంటారు. చాలా మెంబర్స్ అయితే ఉంటారు గైస్. సే హాయ్ అనేలాగా చూడండి. హాయ్ అయితే చెప్తారు చక్కగా. మీరు ఏదైనా ఫొటోస్, వీడియోస్ తీసుకుని పెద్దవాళ్ళతోని తీసుకోండి. చిన్న చిన్న బచ్చా వాళ్ళతోని తీసుకోకూడదండి. ఎందుకంటే వాళ్ళు చాలా చాలా ఎంగ్రోచ్ చేస్తారు. చంద్రగిరి సో చాలానే బాగుంటుంది అన్నమాట మైండ్ పీస్ ఆఫ్ మైండ్ సే హాయ్ సే హాయ్ మేడం సే హాయ్ సో గైస్ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఇది గైస్ చంద్రగిరి అని వచ్చాము. అది తప్పు అని చూసారు కదా, ఇది చంద్రగిరి అనమాట. ఫస్ట్ వన్ ఇది సెకండ్ వన్. సో చూడండి, చూసి మీరే ఎంజాయ్ మాత్రం తప్పకుండా చేస్తారు. నేపాలీ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు గాయస్. పొట్టిగా ఉన్నారు. పొట్టి కాదమ్మా, వాళ్ళు ఉండడం అంత స్వప్న కలర్ అనమాట. వైట్గా ఉన్నారు. చూడు ఈ ఆంటీ చూడ. సో చాలా అంటే చాలా. ప్లీజ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్. కోటి కాసులు ఆమె సమస్తే అక్కడ చూడండి ఎందుకు గాయస్ ఉన్న ఏరియా కావాలి కానీ. సో ఎలాగున్నానో చెప్పుకోదండి, చాలా అసహ్యంగానే ఉన్నాను నేను ఈరోజు. ఫేస్ వాష్ ఇప్పుడు 5 చేశాను, ఇప్పటికీ మరి ఫేస్ వాష్ లేదు, ఏట్లేదు. బ్లాగ్స్ అనమాట. ఈరోజు ట్రిప్ ఏంటంటే 4 తిరుగుతామని వచ్చాము. ఫస్ట్ది తప్పు పని, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ వాటర్ ఫాల్స్. ఇంటికి వెళ్ళిపోవడమే. బాయ్ బాయ్, గుడ్ బై. మార్నింగ్ ఎప్పుడో తిన్నాను, ఇప్పటికీ తినలేదు. వాట్ ఏ లొకేషన్. సో ఇది వృద్ధదేవుడు ఉన్నారు కదా గాయస్, ఆ దేవుడిది నిర్వహించిన సో ఇది మన రొక్కమైన. సో గాయస్ మీలో ఎవరు వచ్చినా కొంచెం తెలిసిన వాళ్ళు వచ్చి మాత్రం ఉండండి. ఎందుకంటే అంతకు తెలియదు ఈ తిరుపతి వెంకన్న స్వామి ఎలాగుంటాడు 4 పక్కలు. ఇది అట్లా ఉందన్నమాట. అటు సైడ్ వెళ్ళినా ఈ గుడి వస్తుంది, ఇటు సైడ్ వెళ్ళినా ఈ గుడి వస్తుంది. సో మీరు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి పెట్టి సో గైస్ ఇక్కడికి వచ్చామని ఇదే కానీ చాలా ఒంట్లో ఎక్కువ ఇంట్లో ఉన్నట్టు చేస్తాను. ఎందుకంటే తెలియని మనుషులు కాబట్టి అన్నీ చేయాలి, తప్పదు అది. సో చాలా బాగుంది. బట్ ఇక్కడికి వచ్చాక చాలా ఎక్స్పెన్సివ్ రేట్స్ అయితే ఉన్నాయి. సో చూసుకొని మాత్రం కొనండి, ఎందుకంటే మనకు తెలియదంటే వాళ్ళు చాలా ఇది అంటారు. వీళ్ళంతకు రారట. సో మేము వచ్చాం, లక్కీగా అయిపోయింది. చూస్తాం కూడా వీళ్ళకి ఎక్కడో నేపాల్ చూసిన వాళ్ళు ఒడిశాలోనే చూస్తాము. బాగుంది. చెప్పాను కదా గాయస్, అటు సైడ్ ఉంటే చాలా అదే ఇటు సైడ్ చూడండి. దీని ఫస్ట్ ఎంట్రీలోనే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఏదో ఒడిశాలో ఉన్నలాగా లేదు, ఏదో ప్రదేశంకి వెళ్ళి వచ్చినలాగా ఉంది. లైక్ నేపాలీ అట్లాగా. ఎక్కడ చూసినా వాళ్ళే. ఎంత బాగుందో ప్లేస్ మాత్రం అద్దరిపోయింది. చాలా బాగుంది. ఈరోజు వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మీలో ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా ఒక ఒడిశా వాళ్ళకి పట్టి మాత్రం రావాలి. ఎందుకంటే తెలియదు మనకి కూడా అంతగా, నాకు తెలియలేదు. ఒక అన్నయ్య ఉండడం చాలా బాగుంది. కానీ సో మిగతాది వాయిస్ ఓవర్ ఇస్తా గాయస్. నడిచి నేనైతే చెప్పలే. అక్కడ చదువుకుంటాను చూడండి, చదువులు. ఇది అనమాట హాస్టల్ అనమాట వాళ్ళకి. దీని లోపలికి ఎంట్రీ లేదు అనుకుంటా, ఎందుకంటే టైం ఇప్పుడు 2 అవుతుంది కాబట్టి ఎంట్రీ లేదు. అటుకే వాళ్ళందరూ ఆశ్రమంకి వెళ్ళిపోన్నారు. చాలా బాగుంది కదా.
फ्री हुआ है ना जी। नहीं एनी टाइम आंके खाली अंतर क्लियर का थे जहाँ बाकी टाइम रे पढ़ा पढ़ी बुला